బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఎవరా నువ్వు? మెగా ఫ్యామిలీ నువ్వు? హలో గ్యాస్, ఎంత కీలకమైన వాటర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ఎన్టీఆర్ అన్నది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎన్నో ట్రోల్స్ కి గురవుతుంది. ఆ ట్రోల్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే గ్యాస్, ఒరే చెత్త నా కొడకల్లారా, వినయ విజయ రామ సినిమాలో ఆయన ట్రైన్ మీద బీహార్ వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లం వచ్చిందిరా. కానీ ఇక్కడ ఆయన బీహార్ వెళ్ళట్లేదు కదా. ఇది కరెక్ట్ గా చెప్పావు. నెక్స్ట్ కైరా పాప మీద ట్రోల్ చూడండి గ్యాస్. పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. అరే కొత్తూకుంటూ నడిస్తే కైరా పాప మీద ఫోకస్ చేశారంట మీ కామకు తన్మేంగా. ఇక హృతిక్ రోషన్ కండలు చేసిన తర్వాత అందరిది ఒకే ఒక్క డౌట్ భయ్యా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఈ ట్రోల్స్ విషయంలో కైరా పాప హస్బెండ్ ని కూడా వదలట్లేదు అయ్యా వీళ్ళు. నాటుకోడి ముద్దులోకి వెళ్ళి చూడలేదురా వస్తుంది. అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదురా. అదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిశాన్ అయితే ఉంది. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా. అదే మన ట్రోలర్స్ ఈ రొమాంటిక్ సాంగ్ కూడా వదలలేదు అయ్యయ్యో. మన సునీల్ అన్న కామెడీ అయితే కిర్రాకుంది గ్యాస్. భలే సింక్ చేశారు. నాకు అది కావాలి, నాకు అది కావాలి, శ్రీవిలాస్ అంకుల్ నాకు అది కావాలి. చివరికి గేమ్ చేంజర్ ని కూడా వదలలేదు కదరా బాబు. మీ కొత్త అన్నవన నాయన. ఏంటన్నా నీకు రావాల్సిన చప్పట్లు వాడికి పడుతున్నాయి. చప్పట్లు ఎవరు పడితే ఏంటయ్యా? మన సిద్ధాంతాన్ని ప్రజలకు వెంటబడితే చాలు. అందరి వాడు సినిమాకి కనెక్ట్ చేసి పెట్టారు భయ్య. ఈ సింక్ అయితే సూపర్ అంతే. చెప్పు, ఆయన గురించి కొత్తగా తెలిసినది ఏముందండి, మాకు మీరు ముఖ్యం. గ్యాస్ ఒక చెత్త నా కొడుకు ఈ ఫోటోని మార్క్ చేసి పెట్టాడన్నా. ఈయన్ని ఏం చేయాలో మీరే చెప్పండి. ఒకసారి ఫోటో చూడండి. చూడండి అక్కడ ఏముందో. ఛాన్స్ దొరికితే ఏటర్ గానీ నరికి పోగొట్టాలని ఉంది కదా. అది ఎవడో కాదు, ఈడే చూడండి కేఆర్కే అంట. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అసలు మా హీరోకి మీ హీరోకి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఈ చెత్త నా కొడుకు ఇవన్నీ సరిపోవన్నట్టు మన తారకన్నని టింగు కాదు కాదు అంతకన్నా పొట్టోడు లింగు అని అన్నాడు. చెత్త నా కొడుకు. ఈ చెత్త నా కొడుకు ఇవన్నీ సరిపోవన్నట్టు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని వేరు వేరు చేసి మాట్లాడతాను మన హీరోల గురించి. ఇవన్నీ అయిన తర్వాత బాలీవుడ్ హీరోలు మాత్రం ఊరుకుంటారా చెప్పండి అసలు. ఏడు మన ఎన్టీఆర్ అన్నే కాదు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అన్నని అందరినీ, అంతేందుకు బాలీవుడ్ హీరోల్ని కూడా, అమీర్ ఖాన్ ని కూడా ఎగతాళి చేసుకుంటూ మాట్లాడాడు. మరి బాలీవుడ్ అమీర్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం చూస్తూ వదిలేస్తారా ఇన్ని ఇలాగే? మా హీరోని ఎగతాళి చేసినావా? నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా నువ్వు? కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఎవరు ఎంతమంది ట్రోల్ చేసినా కూడా వాటి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. మన ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ కి మన తడాకేందో చూపిస్తాడు. సో ఫ్యాన్స్ అందరూ ఆశీర్వాద్ అంతే, అంతా చెప్పేశాను.